నమస్తే. పరీక్షల కాలం వచ్చేసింది. తల్లిదండ్రులకి టెన్షన్స్ మొదలయ్యాయి. పిల్లలకి కూడా ఒక రకమైన టెన్షన్. ఎందుకంటే వాళ్ళు ఇన్ని రోజులు చదివిందంతా జ్ఞాపకం ఉంచుకున్నారా లేదా, ఆ జ్ఞాపకం ఉన్నది సరిగ్గా రిప్రొడ్యూస్ చేయగలుగుతారా లేదా అనే సమస్యలతో సతమతమయ్యే కాలం ఈ ఫిబ్రవరి మార్చ్ వచ్చిందంటే, పిల్లల్లో ముఖ్యంగా ఈ జ్ఞాపక శక్తికి సంబంధించి మతిమరుపు కానీ, ఈ ధారణ శక్తి లేకపోవడం కానీ అనే సమస్య ఎందుకు వస్తుంది, దాని వలన పిల్లలు ఎలా సఫర్ అవుతున్నారు, దానికి లైఫ్ స్టైల్ పరంగా చేయవలసిన మార్పులు ఏమిటి, అట్లాగే ఆయుర్వేదంలో మనం మా క్లినిక్లో ఏం చేస్తూ ఉన్నాము అనేది ఈరోజు తెలుసుకుందాం. జ్ఞాపక శక్తి అనేది బాల్యంలో పిల్లలకి చాలా ముఖ్యమైన అంశం. బాల్యంలో ఉండే మెమరీస్ ఏవైతే ఉన్నాయో అవి జీవితాంతం క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. బాల్యం యొక్క మెమరీస్తోనే వాళ్ళు వాడి బేసిక్స్కి కట్టుబడి ఉంటారు. కాబట్టి ఈ మెమరీస్ అనేది ఒక ఎత్తు అయితే, చదువుకున్న పుస్తకాల్లో ఉన్న విషయానికి సంబంధించి విషయ సంగ్రహణ, విషయ ధారణకు సంబంధించి మెమరీ ఇంకొక రకం. ఇప్పుడు వాళ్ళు పరీక్షలు ఎదుర్కోవాలి కాబట్టి వాళ్ళకు కావాల్సింది విషయానికి సంబంధించిన మెమరీ మరియు విషయానికి సంబంధించిన రిటెన్షన్ ఆర్ ధారణ. వీటికి ప్రధాన కారణం వీళ్ళకి ఎందుకు మెమరీ ఉండలేకపోతుందంటే, మనకు తెలిసిందే ఇప్పుడున్న ఆధునిక జీవనంలోని వేగం, స్ట్రెస్, తర్వాత ఆహార విహార పద్ధతులు ఏవైతే ఉన్నాయో అవి సరిగ్గా ఉండకపోవడం వలన కూడా ప్రతి వ్యక్తి జీవితంలో, అట్లాగే స్టూడెంట్స్ జీవితంలో, పిల్లల జీవితంలో ఇవన్నీ కూడా కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్స్ అవుతూ ఉన్నాయి. అయితే ఆయుర్వేదానికి సంబంధించి ఏం చెప్పారు మనకు మెమరీకి సంబంధించి అంటే, ఆయుర్వేదంలో ప్రతి రోగానికి కారకమైన విషయాలు మూడే: త్రిదోషాలు. వాత దోషం వలన ఈ మతిమరుపు అనేది ఎక్కువగా అవుతుంది. అట్లాగే కఫదోషం వలన రిటెన్షన్ అనేది తగ్గిపోతుంది. పిత్తదోషం వలన అతిగా స్పందించడం, ఈ మతిమరుపును షార్ట్ టర్మ్ మెమరీ లాస్ ఈ పిత్తదోషం వల్ల జరుగుతుంది. దీనికి తోడు డైట్కి సంబంధించి సరి అయిన సమతుల ఆహారం లేకపోవడం, ఈ జంక్ ఫుడ్కు అలవాటైన పిల్లలు ఇంట్లో మంచి న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోకుండా అది బ్రెయిన్కి అందించే ఆక్సిజన్ సరిగ్గా అందకపోవడం వలన వారు త్వరగా అలసిపోవడం, త్వరగా మర్చిపోవడం జరుగుతూ ఉంది. తర్వాత పిల్లల్లో నిద్ర తక్కువగా ఉండడం వలన ధారణా శక్తి తగ్గిపోతుంది. కనీసం 6 నుంచి 7 గంటల సౌండ్ స్లీపు ప్రతి వ్యక్తికి అవసరం. పిల్లలకి ఇంకొక గంట ఎక్కువ పడుకున్నా కూడా పిల్లల్ని డిస్టర్బ్ చేయకూడదు. వాళ్ళకి ఆ నిద్ర అవసరం. అట్లాగే ఇప్పుడు ఆధునిక కాలంలోకి వచ్చేటప్పటికి ఈ డిజిటల్ స్క్రీన్ టైం ఏదైతే ఉందో, ఎంతసేపు పిల్లలు స్క్రీన్ చూస్తూ ఉన్నారు. అది మొబైలా, ల్యాప్టాపా, లేకపోతే ఈవెన్ టీవీ కూడా ఎంతసేపు చూస్తూ ఉన్నారు. అది ఎప్పుడు చూస్తూ ఉన్నారు? పడుకునే ముందు కనుక వీళ్ళు స్క్రీన్కి అడిక్ట్ అయ్యి డిజిటల్ పాఠాలే చదువుతూ ఉంటే కనుక వాళ్ళు తొందరగా అలసిపోయి నిద్ర రాకపోయి 10 వరకు స్క్రీన్ చూసుకుంటూ చదివారనుకోండి, 12 వరకు నిద్ర రాకపోవడం, వీటన్నిటి వల్ల కూడా మెమరీ తగ్గిపోతుంది. ఆయుర్వేదంలో ఈ మెమరీకి ఋషులు ఆనాడే చెప్పారు మేధ్య రసాయనాలని. ఈ మేధ్య రసాయనాలు అనేవి ఏవైతే ఉన్నాయో ఇవి బ్రెయిన్ యొక్క స్ట్రెంగ్త్ పెంచడానికి, అట్లాగే ధారణా శక్తి పెంచడానికి ఉపయోగపడతాయి ఇవి. దీనిలో సింగిల్ డ్రగ్స్ చెప్పుకున్నప్పుడు ఈ బ్రాహ్మి అనే మొక్క అది మెమరీని పెంచుతూ విషయంపై ఆసక్తిని పెంచుతుంది. ఫోకస్ అనేది పెంచడానికి బ్రాహ్మి అవసరం. అట్లాగే శంఖపుష్పి తీసుకున్నప్పుడు శంఖపుష్పి వల్ల ఇది కూడా ఒక మేధ్య రసాయనం. ఇది ఇంటెలిజెన్స్ని పెంచుతుంది. శంఖపుష్పి ఇంటెలిజెన్స్ పెంచితే బ్రాహ్మి ఏమో ఫోకస్ని పెంచుతుంది. ఈ రెండు కూడా చాలా అద్భుతమైన హెర్బ్స్. దీంతోపాటు అశ్వగంధ నర్వైన్ టానిక్ లాగా పనిచేసి మెదడుకి మంచి శక్తిని తాజాదనాన్ని ఇవ్వడానికి అశ్వగంధ పనిచేస్తుంది.
వచ మరియు గుడూచి. ఈ వచ ఏదైతే ఉందో మనం చిన్నప్పుడు చెప్తాం కదా, వచ 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 పోసారా పిల్లలకి పాపలకి అంటాం. అట్లాగే వసపిట్టలాగా వాగుతున్నాడు అనే ఒక నానుడి ఉంది. ఈ వసపిట్టలాగా ఆయన ఎందుకు వచ్చింది, ఈ వస ఏదైతే ఉందో అది లేఖన కర్మ చేసి బాగా రక్తాన్ని మంచిగా శుద్ధి చేసినట్టుగా చేసి వాక్కు శుద్ధికి, అంటే వారి స్పీచ్ తర్వాత తద్వారా మెమరీ ఉండేటట్టుగా ఈ వచ చేస్తుంది. అట్లాగే గుడూచి వచ్చేసి రసాయనంగా పనిచేసి వారికి ఇమ్యూనిటీని, బ్రెయిన్కి సంబంధించి బలాన్ని పెంచడానికి ఈ 5 హెర్బ్స్ కూడా సింగిల్ డ్రగ్స్గా మనం తీసుకోవచ్చు. అట్లాగే డైట్ పాటించేటప్పటికి డ్రై ఫ్రూట్స్, నట్స్ బాగా తీసుకోవాలి. పాల పదార్థాలు బాగా తీసుకోవాలి. నెయ్యి, ముఖ్యంగా ఘృతము అనేది అయితే ఉందో, నెయ్యి చాలా మంచిది ధారణా శక్తికి. ఈ నెయ్యి వలన, నెయ్యి తీసుకోవడం వలన ఒబేసిటీ వస్తుందనో లేకపోతే కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరుగుతాయి అనేదో అది అపోహ. ఖచ్చితంగా పిల్లలకి మంచి నెయ్యి వాడండి. ఆ మంచి నెయ్యి అనేది డెఫినేషన్, మంచి నెయ్యి ఎక్కడ దొరుకుతుంది, ఇది మార్కెట్ మాయాజాలంలో అది కొంచెం కష్టమైనప్పటికీ మంచి నెయ్యి పిల్లలకు ఎప్పుడు కూడా అవసరం. అది దానివల్ల ఎటువంటి ఒబేసిటీ రాదు. నెయ్యి మంచిది జ్ఞాపక శక్తికి. హోల్ గ్రెయిన్స్ కూడా మంచి స్పైసెస్ కూడా, ప్రతిదీ కూడా, ఇది ఏదైనా కానీ ఈ జంక్ ఫుడ్లో తీసుకోకుండా ఇంట్లో అమ్మ చేసిన వంట ఏదైనా కూడా మంచి బ్యాలెన్స్డ్ డైట్ ఉంటుంది. అది బ్యాలెన్స్డ్ డైట్ తీసుకున్నప్పుడు మాల్ నరిష్మెంట్కి గురి కాకుండా ఉంటే బ్రెయిన్ తాజాదనంతో చురుకుగా ఉండి తన పనులను బ్రెయిన్ నిర్వర్తించగలుగుతుంది. బ్రెయిన్ పనులు ఏంటిది, ధృతి స్మృతి అని చెప్తాం మనం. ఈ 3 పనులు కూడా బ్రెయిన్ చేయాలంటే మంచి పోషణ, మంచి మేధ్య రసాయనాలు అవసరం. అట్లాగే మనం ఏదైతే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అని ఈరోజు చెప్తా ఉన్నామో అది మనం ఋషులు ఆనాడే చెప్పారు. దినచర్య, ఋతుచర్య. దినచర్య ఎంత బాగా ఉంటే ఆ రోజంతా అంత బాగుంటుంది. అట్లాగే ఋతువులకు సంబంధించి ఏ ఋతువులో ఏమేమి పనులు చేయాలి అనేటివి కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇక్కడ దినచర్య ఏం చేయాలి, మీరు పొద్దున్నే లేచి యోగా ఆసనాలు చిన్నవి, బ్రెయిన్ యొక్క శక్తి పెంచేటివి, అట్లాగే ప్రాణాయామం లాంటివి, మెడిటేషన్ ఇట్లాంటివి చేస్తే కనుక వారి రిటెన్షన్ పవర్, మెమరీ పవర్ 2 కూడా పెరుగుతాయి. కాబట్టి పిల్లలకు, స్టూడెంట్స్కి ఖచ్చితంగా మీరు అలవర్చవలసిన విద్య ఏముందంటే అది యోగా, మెడిటేషన్. ఇవి తప్పకుండా వారు చేసేలాగా మీరు చూడాలి. అట్లాగే స్పెసిఫిక్ ఆయుర్వేదిక్ ప్రిపరేషన్స్ మార్కెట్లో దొరికేటివి కూడా ఉన్నాయి. మీరు మా క్లినిక్కి వచ్చినా సరే, మా సలహా తీసుకున్నా సరే, లేదు ఈ రసాయనాలు వీలైతే పిల్లలకు వాడిపించినా కూడా వారు ఇప్పుడు వచ్చే పరీక్షలు ఏవైతే ఉన్నాయో వాటికి ఎదుర్కోగలగడానికి మంచి మెడిసిన్స్ ఉన్నాయి. బ్రాహ్మీ ఘృతం, సారస్వత అరిష్ట, అశ్వగంధ అవలేహ, ఇవన్నీ కూడా మనకు మార్కెట్లో దొరుకుతాయి. వీటన్నిటిని కూడా పిల్లలు వాడితే కనుక, స్టూడెంట్స్ వాడితే కనుక వాళ్ళకి చాలా చక్కని ఫలితాలు ఇస్తాయి. కొన్ని పంచకర్మలు కూడా మనం చెప్పాము వీటికి. ఆయుర్వేదంలో శిరోధార అనేది అత్యద్భుతమైన ప్రక్రియ. ఈ శిరోధార వలన వారికి బ్రెయిన్ షార్ప్ అవ్వడమే కాకుండా మెమరీ పెరిగి రిటెన్షన్ కూడా పెరుగుతుంది. తద్వారా వారి మెమరీ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ అవుతాయి. అట్లాగే నశ్యం చేయడం వలన, మెడిసినల్ పౌడర్ ఏదైతే ముక్కు ద్వారా మనం ఇస్తామో అది బ్రెయిన్ని యాక్టివేట్ చేసి బ్రెయిన్ యొక్క పనితనాన్ని, బ్రెయిన్ యొక్క చురుకుదలాన్ని పెంచుతుంది. కాబట్టి నశ్యకర్మ కూడా మనం కొన్ని ఎక్స్ట్రీమ్ కేసెస్లలో ఇది చేస్తాం. కాబట్టి ఈ మెమొరీలో కూడా దాన్ని చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇట్లా ఆయుర్వేదంలో చెప్పిన విషయాలన్నీ కూడా పిల్లల్లో మరియు విద్యార్థుల్లో మెమరీ పెంచడానికి చాలా చక్కని మందులు ఉన్నాయి, చక్కని యోగాలు ఉన్నాయి, చక్కని సింగిల్ డ్రగ్ ప్రిపరేషన్స్ ఉన్నాయి. కాబట్టి పిల్లల్లో ఎవరైనా కనుక మీరు ఐడెంటిఫై చేస్తే వారు జ్ఞాపక శక్తి సమస్యలతో, లేదు ధారణ లేదా రిటెన్షన్, వారు చదివి బాగా, పాపం పిల్లలు చాలా హార్డ్ వర్క్ చేస్తారు కానీ వాళ్ళు ఎగ్జామ్లో రీప్రొడ్యూస్ చేయలేరు దాన్ని. అటువంటి పిల్లలకు కనుక మీరు ఐడెంటిఫై చేస్తే మీరు ఖచ్చితంగా మమ్మల్ని సంప్రదించవచ్చు. వారికి ఉన్న ఆ లోపాన్ని మీరు సరిదిద్దుకోవచ్చు.